ఈ 4 రోజులు పిల్లలకి సరిగ్గా కడుపు నిండా అన్నమే పెట్టలేకపోయాను. ఈ రోజు కొంచెం ప్రశాంతంగా ఉంటే పిల్లల కోసం కొంచెం కొత్తగా ఎగ్ సమోసా చేస్తున్నాను. మీలో ఎంతమందికి ఈ ఎగ్ సమోసా తెలుసు తప్పకుండా కామెంట్ చేయండి. నిన్న ఫుల్ వీడియో చూసి చాలా మంది పాజిటివ్ గా కామెంట్ చేశారు. అక్క టేక్ కేర్ అక్క, స్ట్రాంగ్ గా ఉండండి అక్క, మీకేం కాదు అని చెప్పి. నిజంగా ప్రతి ఒక్క కామెంట్ నేను చదివాను. మీ అందరి కామెంట్స్ చూసిన తర్వాత నాకు చాలా ధైర్యంగా అనిపించింది. 4 days వీడియోస్ అప్లోడ్ చేయకపోతే మీ ఛానల్లోకి వెళ్ళి చూస్తున్నానక్క, మీరు క్షేమంగా ఉన్నారా లేదా అని చెప్పి టెన్షన్ పడ్డాను అంటూ కూడా ఎంత మంది కామెంట్ చేశారు. ప్రెసెంట్ అయితే బాగున్నామండి, సో టెన్షన్ పడకండి. ఇప్పుడైతే ఆల్ ఓకే. మైదా పిండి ఫస్టే కలిపి పెట్టేసుకున్నాను. వీడియోలో చూపించినట్టుగా ఎగ్ కర్రీ చేసేసుకొని ఆ తర్వాత మైదా పిండితో ఇలా సమోసా షేపు చుట్టేయడమే. చాలా మందికి సమోసాలు తినాలనిపిస్తుంది, కానీ ఆలుతో చేయడం వల్ల కడుపులో అంత హెవీగా ఉన్నట్టు లేదంటే మంటగా ఉంటుంది కదా. ఇలా ఎగ్ సమోసాలు చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేను మైదా పిండితో చేశాను, కావాలంటే గోధుమ పిండితో కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు. డెఫినెట్ గా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. లైక్ చేయండి మరి.